ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. అసలు మీరు సినిమా ఇండస్ట్రీలో మీ కెరీర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ అయినట్టుగా తెలిసిన అసలు ఏంటి మీ పూర్వపరాలు ఏంటి, మీ నేటివ్ ప్లేస్, మీ నేపథ్యం ఏంటి? నేను యాక్చువల్గా నిజామాబాద్ అండి మాది. మా 1950s లో మా తాతయ్యలు వచ్చారు. 63లో పుట్టింది అక్కడ. కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా కూడా అక్కడే. డిగ్రీ చదివింది కామారెడ్డిలో. కామారెడ్డిలో ఉన్నప్పుడు ఎస్ఐ రైటింగ్ లో స్టేట్ ఫస్ట్, దెన్ డిబేట్ లో స్టేట్ సెకండ్ ఉన్నా, దెన్ మోనో యాక్షన్ లో 8th ప్లేస్. సో దాంతో ఓకే మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి చెన్నై వెళ్ళిపోయాను. అందులో నేను బాగా ఇష్టపడేది దాసరి గారు. ఆయన దగ్గర ట్రై చేశాను. ఆయన అప్పుడు అభిమన్యు షూటింగ్ వెళ్తున్నారు. సేమ్ అదే టైంలో ప్రభుకి ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ పెద్ద అబ్బాయికి కన్నుకి ఆపరేషన్ కి బయటకు వెళ్లాల్సి వచ్చింది. నాకు ఆయన వచ్చే వరకు ఉండలేక వేజల్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఓకే ఓకే వేజల్ సత్యనారాయణ గారు కూడా అప్పట్లో మంచి ఫామ్ లో. అప్పుడు ఏమైంది, పరుచూరి గారి నుంచి ఆయన సెపరేట్ అయిపోయారు. వాళ్ళకి ఆయనకి సమ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ తోటి వాళ్ళు వేరే కమర్షియల్ మూవీస్ కి వెళ్ళిపోయారు. ఈయన దగ్గర నెల్లుట్ల గారు అని చెప్పేసి వెటర్నరీ కాలేజ్ ప్రొఫెసర్ తిరుపతి, ఆయన రాయడం మొదలు పెట్టారు. నేను చేరినప్పటికీ సెకండ్ మూవీ ఇది నెల్లుట్ల గారు రాస్తుంది, అపనిందులు ఆడవాళ్ళకేనా. సో దానికన్నా ముందు ఆయన తేనుకూడు అని ఆడవాళ్ళు అలిగితే అందులో రాశారు. అది తేనుకూడు ఈయన నెల్లుట్ల గారు రాసింది అది. ఓకే. సో అట్లా ఒక 2 మూవీస్ ఫుల్ చేశాను. తర్వాత ఇక అసలు మీరు వెళ్ళింది యాక్టింగ్ పర్పస్ కోసం లేదు, డైరెక్షన్ కి వెళ్ళారు. డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్. మరి ఈ పర్సనాలిటీ అప్పట్లో ఇంకా యంగ్ లో ఉన్నప్పుడు 80s 84 మరి అప్పుడు ఇంకా అసలు యాక్టర్ గా బాగా షూట్ అయ్యే చాలా సన్నగాను ఈ బుగ్గలే. ఈ పర్సనాలిటీ ఎంత లేటెస్ట్ డెవలప్మెంట్, మ్యారేజ్ తర్వాత. ఓకే ఓకే. మరి ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి బయటకు రావడానికి కారణం ఏంటి? కారణం నాకు తెలిసిందండి. నేను ఆలోచిస్తే ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నప్పుడు కూడా ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఈ ప్రోడక్ట్ ఎన్ని రోజులు రన్ అవుతుంది మార్కెట్ లో అని నేను ఫస్ట్ ఆలోచిస్తాను. దీని లైఫ్ ఎంత. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రోటీ చెఫ్ అని ఒక ప్రోడక్ట్ తీసాం, సాఫ్ట్వేర్ ఐస్ క్రీమ్ మేకర్ తీసాం. అది తీసిన రోజే నాకు తెలిసి 3-4 years దీని ట్రెండ్ తర్వాత ఉండదు అని చెప్పేసి ఇప్పుడు చిమ్నీ చేస్తాం. చిమ్నీస్ ఇది ఫర్ ఎవర్, లైక్ ఫ్యాన్ లాగా ఇంటికి కంపల్సరీ కావాలి. అట్లా ఈ ఆలోచన అప్పుడే ఉంది. సపోజ్ నేను ఇక్కడ డైరెక్షన్ ఫీల్డ్ లో యాజ్ ఎ డైరెక్టర్ అయితే ఎన్ని సంవత్సరాలు ఉంటాను, సో అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ప్లస్ దానికి ఎంత మనం పెయిన్స్ తీసుకోవాలి, అవన్నీ చూసేసి మనకి ఇది కాదని చెప్పి వచ్చేసాను. ఓకే, బిజినెస్ ఫీల్డ్ లోకి వచ్చారు. ఫస్ట్ 3 years మార్కెటింగ్ లో జాబ్ చేశాను. ఓకే ఓకే. మార్కెటింగ్ లో జాబ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ తోటి బిజినెస్ లోకి వచ్చాను. ఏంటి ప్రస్తుతం మీరు చేస్తున్న బిజినెస్ ఏంటి? ఇప్పుడు ఎలికా చిమ్నీస్ ఉన్నాయండి. ఎలికా అండ్ వర్ల్పూల్ చిమ్నీస్, తర్వాత స్టవ్స్, హబ్స్, ఓవెన్స్ ఉన్నాయి. వీటికి మామూలుగా 3 tiers ఉన్నాయి. 3 tiers ఇన్ ద సెన్స్, ఒకటి రిటైల్ ఉన్నాయి, 5 షోరూమ్స్ ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి డిస్ట్రిబ్యూషన్, ఈ బ్రాండ్ షాప్స్ అన్నిటికీ నేను సప్లై చేస్తాను. ఇంకోటి వచ్చేసి C&F లైక్ క్రోమా, విజయ్ సేల్స్, రిలయన్స్ వాళ్ళకి నేను యాజ్ ఎ C&F నా దగ్గర నుంచి మెటీరియల్ పెడుతున్నాను 2 states కి వాళ్ళ దగ్గర. ఓకే. అంటే యాక్చువల్గా ఈ స్టవ్లు చిమ్నీస్ మెయిన్ అండి. ఇది మన స్టవ్ స్టవ్ పైన ఎగ్జాస్టర్స్ వాటి మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్. మ్యానుఫ్యాక్చరింగ్ పూణే అండి. పూణే, ఇది ఇంటర్నేషనల్ కంపెనీ. ఓకే 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 ఓకే. సో ఆ బిజినెస్ లో సెటిల్ అయ్యారు. అంటే దానికి ముందు కూడా చాలా చేశాను. మోర్ అన్ యాక్టర్ ఆర్ బిజినెస్ మ్యాన్ అంటే ఏం చెప్తారు? బిజినెస్ మ్యాన్ అండి. యాక్టింగ్ నేను చేసేది నెలకి 4 రోజులు 5 రోజులు, అది కూడా ఒక నెల ఉంటుంది, ఒక నెల ఉండదు. బట్ ప్యాషన్, ఇంట్రెస్ట్ అండి. అయితే ఇండస్ట్రీలో వచ్చిన గ్యాప్ అనేటువంటిది ఆ రోజుల్లో అసిస్టెంట్ డైరెక్టర్ 84 ప్రాంతంలో అంటే 84-85 చేసి ఉంటారు. 84 ఏప్రిల్ టు నవంబర్ అంతే. 6 months ఇండస్ట్రీ. తర్వాత వచ్చేసి మళ్ళీ యాక్టర్ గా ఇప్పుడు కెరీర్ స్టార్ట్ చేశారు. యాక్టర్ గా 97 ఎన్కౌంటర్ అండి. అది కూడా నేను కావాలని రాలేదు. నా ప్రొడక్ట్స్ అన్ని ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ తెలుసు కదా మీకు, నాంపల్లి. అవును. ఆ గ్రౌండ్ లో అది మ్యాసివ్. అప్పట్లో అదే, ఇప్పుడు ఈ ఆన్లైన్లు, మాల్స్ ఇవన్నీ లేవు. నేను చేసే ప్రొడక్ట్స్ అక్కడ స్టాల్ పెట్టా. ముక్కురాజు గారు వచ్చారు, మన డాన్స్ డైరెక్టర్ ముక్కురాజు గారు. ఆయన వేజర్ సెషన్ నేను చేసిన మూవీస్ కి ఆయన కొరియోగ్రఫీ. ఓకే. నేను అప్పుడు చిన్న కోటి మంచి చనువు ఉంటుంది. ఏంటి కోటి నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఇది నాదే అన్న. ఏంటంటే చెప్పాను ఇది ఇట్లా జరిగింది. సరే ఒకసారి ఇంటికి వచ్చేసే కృష్ణనగర్. ఇక ఇంటికి వచ్చాక ఇక అప్పుడప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం. ఈ ఎన్కౌంటర్ అప్పుడు కృష్ణ గారిది, ఎన్ శంకర్ గారి దానికి పిలిచారు, వెళ్ళాను. అట్లా 97 నుంచి 2002 వరకు చేశాను. ఐ థింక్ 2000 లో పిచ్చోడి చేతిలో రాయి గురువు గారిది.
చేసి తర్వాత మళ్ళీ 2002లో మళ్ళీ బ్రేక్. అంటే బిజినెస్ లో బాగా బిజీ అయిపోయాను. ఓకే. ఈ చిన్న చిన్న క్యారెక్టర్స్ ఏం పోతావు, డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పడం అట్లా ఉండేది. మళ్ళీ 2009 నుంచి ఆ సంవత్సరం లీడరు, తర్వాత భీమిలి కబడ్డీ జట్టు. అంటే మిమ్మల్ని యాక్టర్ గా ఇంట్రడ్యూస్ చేసింది ఎన్కౌంటర్ శంకర్ గారు. ఎన్ శంకర్. వెరీ గుడ్. ఆ ఇంట్రెస్ట్ ఎలా డెవలప్ అయింది అసలు యాక్టింగ్ అనే ఇంట్రెస్ట్? ప్రతి మనిషికి ఒక స్ట్రెస్ వచ్చినప్పుడు ఒక్కొక్కరిది ఒక ఇది ఉంటుంది. ఏది మన ఫ్రెండ్స్ తో కలవడం కావచ్చు, లేకపోతే క్లబ్ కు వెళ్ళడం కావచ్చు, డ్రింక్స్ తీసుకోవడం కావచ్చు, ఇట్లా ఇవన్నీ వేరే స్ట్రెస్ బస్టర్స్ ఉంటాయి. నా బిజినెస్ లో ఎప్పుడు స్ట్రెస్ వచ్చినా 97 ఆ టైంలో నాకు మారుతి వ్యాన్ ఉండేది. ఈ జూబ్లీస్ ఇవన్నీ అన్ని గుట్టలు ఇవన్నీ అక్కడక్కడ ఇల్లు ఉండేవి. అది వేసుకుని ఇటు వచ్చేవాడిని. వచ్చి మొత్తం ఎక్కడ తిరుగుతూ ఉండేవాడిని జూబ్లీస్ లో. వీళ్ళు కూడా అంత ఏమి లేకుండా వచ్చారు, ఇది చేస్తా ఉన్నారు, ఇక్కడ పొటెన్షియల్ ఉంది అని కొంచెం అలా గాలి పీల్చుకొని మళ్ళీ మోటివేషన్ ఇంటికి వెళ్ళేవాడు. ఇక ఆ టైంలో మనం ఇందులో ఎందుకు ట్రై చేయకూడదు, అట్లీస్ట్ యాజ్ అ స్ట్రెస్ బస్టర్ అని చెప్పేసి ఇటు వచ్చాను. వచ్చిన తర్వాత 2002లో నేను మళ్ళీ చేసిన తప్ప గ్యాప్ తీసుకున్నాను 9 వరకు. అంటే 7 years లేను అసలు. ఎప్పుడైనా గురువు గారి సినిమాలు, మోహన్ బాబు గారి సినిమాలు పిలిస్తే వచ్చి చేసేవాడిని. తర్వాత ఈ 9లో ఇవన్నీ సినిమాలు అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ చేసుకుంటా ఉంటే నాకెందుకంటే ఒకటండి, మీకు ఎర్లీ మార్నింగ్ 3 o'clock 5 o'clock ఈవెన్ 3 o'clock లేచి షూటింగ్ వెళ్ళిన ఇవి కూడా ఉన్నాయి. సన్ రైజ్ షాట్ తీయాలి అంటే అలా వికారాబాద్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి గెటప్ వికారాబాద్ ఫారెస్ట్ లో చేసాం 3 o'clock. వేరే ప్రొఫెషనల్ ఎక్కడ ఉండదు. ఈ డిసిప్లిన్ ఆ టైంకి సన్ రైజ్ షాట్ తీయాలి అంటే మొత్తం 24 ఉండాల్సిందే అక్కడ. ఇప్పుడు అది నా బిజినెస్ లో కూడా చాలా ఉపయోగపడుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకు ఎట్లా ఉంటుందంటే, రిలయన్స్ గోడౌన్స్ వాళ్ళు ఫస్ట్ టైమింగ్స్ ఇచ్చేస్తారు. బండి ఏదైతే 12 o'clock వెళ్తుందో అది సాయంత్రం 6 ఈవెన్ 12 కూడా అవుతుంది అన్లోడ్ అవ్వడానికి. నేను ఎర్లీ అపాయింట్మెంట్స్ తీసుకుంటా. 6 o'clock ఇచ్చినా తీసుకోమని చెప్తాను. నేను డ్రైవర్స్ కి ముందే చెప్పేస్తాను, రే బాబు మీరు 4 గంటలకు వచ్చేసేయండి, మీకు 12 గంటలకు నేను ఇంటికి పంపించేస్తాను. సో ఆ 4 గంటలకు నేను లెగుస్తాను, వాళ్ళు లెగుస్తారు, మొత్తం బళ్ళు లోడ్ అవుతాయి, ప్లస్ వాడికి ఇది ఉంటుంది. అది నాకు ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మోడస్ ఆపరెండా, అవును, ఎన్ని గంటల ప్రతి కాల్ షీట్ అంటూ వేస్తే దాన్ని రెస్పెక్ట్ చేయటం, అవును, అలాంటి ఒక డిసిప్లైన్ అనేటువంటిది. సరే, ఆ సెకండ్ టైం మళ్ళీ ఇంకొక బ్రేక్ తీసుకున్నారా ఎన్కౌంటర్ తర్వాత? మళ్ళీ ఎన్కౌంటర్ నుంచి 2002 వరకు చేసి మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ 9 నుంచి కంటిన్యూ అయ్యాను. ఇప్పుడు 9 నుంచి 9 నుంచి కూడా 9 నుంచి 13 వరకు కొంచెం ట్రై చేసేవాడిని. 13లో అత్తారింటికి దారి తర్వాత ఇక ట్రై చేయకుండా ఏవైతే క్యారెక్టర్స్ వస్తున్నాయో అవే చేసుకుంటూ వెళ్తా ఉన్నా. మీరు ట్రై చేసే వచ్చిన వేషాలండి, ట్రై చేయకుండా వచ్చిన వేషాలండి. ఇప్పుడు ట్రై చేయకుండా వేషాలు, ఇప్పుడు ట్రై చేయకుండా వాళ్ళే కాల్ చేస్తున్నారు. ఐడెంటిటీ అయితే వచ్చింది. భీమిలి కబడ్డీ జట్టు ఉంది, ఎవరో చెప్పారు ఇట్లా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఉంది, వాళ్ళ చోట ఉన్నాయి సెలక్షన్స్, వెళ్ళాం కలిసాం, సత్య గారు ఇచ్చారు. అట్లాగా ఇంకోటి వచ్చేసి మన ప్రకాష్ గారు రాజు గారు భూమిక, కలెక్టర్ గారి భార్య, అది కూడా అట్లా కొన్ని ఉన్నాయి మంచి క్యారెక్టర్స్ కూడా పడినాయి.